పితరులు అనగానే మనకు గుర్తొచ్చే పేర్లే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వాస్తవానికి అప్పుడు ధర్మశాస్త్రమే లేదు. అప్పుడే వాళ్ళు దేవుని మాట విన్నారు, దేవుడు చెప్పినట్లుగా చేశారు. అందుకే నీ పితరులు అని రాయబడి ఉన్న చోట వీరి పేర్లే పెట్టుకోవాలి. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత వాస్తవానికి హల్లెలూయా దేవుని మాట విననొల్లని వారిగా ఇశ్రాయేలు ప్రజలు కనబడ్డారు. అయితే దేవుడు అన్నాడు, నీ పితరులు ఎలాగైతే ధర్మశాస్త్రాన్ని పాటించారో, ఆజ్ఞలను కట్టడలను వాళ్ళు కైకొన్నారు, అలా నువ్వు చేసినట్లయితే నీ పితరుల యందు నేను ఆనందించినట్లుగా నీ యందు కూడా ఆనందిస్తాను. ఒకటైతే, రెండోది నీ వైపు మళ్ళీ వస్తా అంటే, హల్లెలూయా, నీ వైపు మళ్ళుతంటే నీ వైపు తిరగతాను. నేను కట్ట ఇట్ట చూడను, నీ వైపే చూసుకుంటా. ఎవరి మాట చెప్పింది? దేవుడు. హల్లెలూయా, ఆయన మన యందు ఆనందించే విధంగా మనం చేయగలిగితే ఆయన మన వైపు చూస్తాడంట. మన యందు ఆనందించడమే కాకుండా మన వైపే చూస్తా ఉంటాడంతే, చూస్తా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన వైపు చూస్తే ఈ లోకంలో ఏది కూడా మనల్ని అంటదు, మనల్ని ముట్టలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోయినా సరే అపాయము నీ యొద్దకు రాదు. కారణం, ఆయన మన వైపు చూస్తా ఉంటాడు. ఎలా చూస్తాడంటే, నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలా చూస్తా ఉంటాడు ఆయన. ఎప్పుడంటే ఆయన మన యందు ఆనందించినప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడ కావాలంటే మనం ఎవరినైతే అభిమానిస్తున్నామో వాళ్ళనే ఎక్కువగా మనం తలుసుకుంటా ఉంటాం, వాళ్ళనే జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. ఎక్కడ